తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మట్టి సేద్యానికి పద్మశ్రీ పురస్కారం. రైతుకి మట్టే ప్రధానం, మట్టితోనే జీవితం. ఎంత కష్టం వచ్చినా ప్రకృతి సహకరించకపోయినా మట్టిని ఏనాడు నిర్లక్ష్యించాడు. మట్టిని బంగారంతో సమానంగా చూస్తాడు. అయితే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధించాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతోనే చింతల వెంకటరెడ్డి అనే రైతుకి పద్మశ్రీ అవార్డు వరించేలాగా చేసింది. మట్టి వైపు పరిశోధనలు చేసే దిశగా ఆయన ప్రయత్నం మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలో మట్టి పేటెంట్ పొందిన తొలి భారత రైతు చింతల వెంకటరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు ముందుగా మీకు మా సుమన్ టీవీ రైతు ఛానల్ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలండి. నమస్తే. వెంకటరెడ్డి గారు, సేద్యానికి ముందు ప్రధానమైనది భూమి. భూమి తల్లితోనే మన సేద్యం అది పెరిగి పెద్దదై పంట దిగుబడి చేతికొచ్చి రైతు ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ భూమి పట్ల, ఈ భూమికి సంబంధించి మీరు ప్రత్యేకమైన పేటెంట్ని పొందారు. మట్టికి సంబంధించి ఎలా సాధ్యమైంది? అసలు మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మట్టికి పేటెంట్ పొందటం అనేది భారతదేశ చరిత్రలో మీరే ప్రథమ రైతు. ప్రపంచ దేశాలలో కూడా. అయితే చూడండి, మనం ఏదైనా ఒక రైతు కొత్తగా సాగు చేస్తే, కొత్త పొలంలో సాగు చేస్తే ఒక 5-10 పంటలు బాగా వస్తాయి. కొత్త భూమి కనుక, అందులో ఏ పంటలు వేయలేడు కనుక రాను ఎప్పుడు అదే రిపీట్ అవుతుంటే, అదే పంట అదే భూమిలో దున్ని, మనం దున్నేది ఎంత అడుగునరా. అవును. మరి అడుగునరనే దున్నితే ఒక పంట 2 గంటలు 10 పంటలల్లో ఆ పోషకాలన్నీ, నువ్వు ఎంత సేంద్రియ ఎరువు వేసినా, ఎంత కెమికల్ ఫర్టిలైజర్ వేసినా ఆ కొత్త పొలంలో దాంట్లో మైక్రోన్యూట్రియన్ అన్నీ సమృద్ధిగా ఉంటాయి కనుక తీసి పోషకాలు రాని, అంటే మాల్ న్యూట్రిషన్ అంటే సూక్ష్మ పోషకాల లోపం రానియదు. తర్వాత అదే పొలంలో నువ్వు ఫర్టిలైజర్ సేంద్రియ ఎరువు కెమికల్లీ కంటామినేటెడ్ సాయిల్ అయిపోతుంది. అది అంటే పూర్తిగా రసాయనిక ఎరువులతో కూడుకున్న మట్టి అయిపోతుంది ఆ పైన, ఇది దున్నేటంత దూరం. ఇంకా కొన్ని కెమికల్స్ ఇట్లున్నాయి కదా అంటే బోర్ వాటర్లకు ఇంకిపోతాయి, లీచ్ అవుట్ అవుతాయి. అప్పుడు ఆ బోర్ వాటర్ల నీళ్ళు కూడా కలుషితమై మళ్ళీ అల్లి తాగడానికి వీలు పడకుండా, లేకపోతే పారబెట్టడానికి వీలు పడకుండా అవుతుంది. ఈ సమస్య కొన్ని పంటల తర్వాత భూమిలో ఉన్న సారం అంతా పోతుందంటారు. ఆ పైన లేయర్లో ఎంత దూరము వాటికి. ఇప్పుడు నాకు ఈ అవగాహన వచ్చినాక ఈ పంటల, మనం వేసే పంటల ఏళ్ళు ఎంత దూరం వెళ్తున్నాయి అని చూశాను. అంటే 3 అడుగుల వరకు సన్నటి ఏళ్ళు వెళ్తున్నాయి, 4 అడుగుల దాకానైతే వెళ్తలేవు. ఏ పంట అయినా, మనం తినే, మనం ఇప్పుడు వరే కానీ, గోధుమనే కానీ, కాయగూరలే కానీ, పండ్ల తోటలు అంటే కొంచెం లోతు వెళ్తాయి. అయితే మనం తినే సెరల్స్ అంటారు, తృణధాన్యాలే కానీ 3 అడుగులే వెళ్తున్నాయి. అయితే నాకు ఎప్పుడైతే లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయని గ్రహించడం జరిగిందో, అప్పుడు మరి ఫస్ట్ పూల కుండీలు అంటే ఎక్కడి నుంచో తెచ్చి మారుస్తాం. ఇంత కుండి ఈ పొలాలలో ఎట్లా మారుస్తాం? ఇంత పెద్ద పొలం, ఏరియా చాలా. పూల కుండీలు అంటే ఎవరో వచ్చి ఇంట్లో వాడుకుంటారు, ఎక్కడి నుంచో తీసుకొని. పొలాలలో ఎట్లా మారుస్తాము అనే అవగాహన. మళ్ళీ నా పొలం కాడ ఖాళీ జాగుంటే, పక్కకే ఖాళీ స్థలం ఉంటే తవ్విసు జేసీబీతో తవ్విపించాను ఓ కందకం. మళ్ళీ ఈడ కూడా ఇంత దూరం ఖాళీ జాగాలో కూడా ఇంత దూరం తెల్లబడి ఉన్నది సాయిల్ స్ట్రక్చర్. అప్పుడు పొలంలో దవ్వమన్నాను, పక్కకే పొలం ఉన్నది ఆనుకొని, అక్కడ దవ్వమంటే అది కూడా ఇంతే స్ట్రక్చర్ తెల్లగా అయింది. ఇంకా తేడా ఏం కనిపించలే. అయితే దీంట్లోనే తీసుకుంటే పోతుంది కదా, దాంట్లో ఎందుకు కొత్త జాగాలనే దీంట్లోనే తీశాను. దీంట్లో తీసి వచ్చిన మట్టిని పైకి ఒక పక్కకు పెట్టి, పైన 2 అంగుళాల మట్టి తీసుకొచ్చి పైది తీసుకొచ్చి కందకం కూడా పూడి చేశాను.
అప్పుడు ఈ వచ్చిన మట్టిని మళ్ళీ పైన నేర్పాను ఫస్ట్ ప్రక్రియలో. అప్పుడు సేంద్రియ ఎరువులు వేస్తే పిచ్చి పంట వచ్చింది, ఏంది చాలా ఈల్డ్ వచ్చింది. మనం ఫర్టిలైజర్ కంటే కూడా ఎక్కువ ఈల్డ్, మంచి ఆకులు అన్నీ చాలా బాగున్నాయి. ఏ పెస్టిసైడ్ అవసరం లేకుండా, ఏది అవసరం లేకుండా, పురుగు మందులు మంచిగా నిగారింపుతో వచ్చింది. దిగుబడి బాగా వచ్చింది. దిగుబడి బాగా వచ్చింది. మన దిగుబడి బాగా వచ్చిందని నేను యూనివర్సిటీ కాడికి వెళ్ళి, నాకు పరిచయం అప్పట్లో యూనివర్సిటీలో అగ్రికల్చర్. అప్పుడు డాక్టర్ పద్మరాజు గారు రీసెర్చ్ డైరెక్టర్గా ఉండే, ఆయన పట్టుకొచ్చాను. సార్ నేను ఇట్లా చేస్తే ఇట్లా వచ్చింది, ఈ విధంగా మట్టిని ఇట్లా ఛానల్ తవ్వి ఇట్లా చేసి ఇట్లా చేస్తే కొత్త పాత చేస్తే బాగొచ్చింది. ఆయన ఒకటే సలహా ఇచ్చాడు, వెంకటరెడ్డి గారు మీరు ఇది పేపరు టీవీలకు చెప్పకండి, స్ట్రైట్ అవే జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయాలి, ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేయాలి. అది చేసినాక నువ్వు ఎవరికన్నా చెప్పుకో, ఫైల్ చేసినాక చెప్పుకో అంటే, అప్పుడు నేను డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్కి వెళ్ళిన. వరి కదా, రైస్ రీసెర్చ్. మా యూనిటీ అక్కడ పక్కకు నార్మ్ ఉన్నది, డాక్టర్ కల్పనా శాస్త్రి మీకు హెల్ప్ చేస్తుంది అంటే ఆవిడ దగ్గర సరే వచ్చి చూసింది. ఏంటండి మీరు ఫర్టిలైజర్ వేయలేదంటుండ్రు, పెస్టిసైడ్ వాడలేదంటుండ్రు, మరి ఉట్టి ఎరువులతో ఎట్లా వస్తుంది, ఇది అంతా రాసి పంపితే, ఇంత రాసి పంపితే ఇంటర్నేషనల్గా పేటెంట్ ఒప్పుకుంటారా, మళ్ళీ 70-80 వేలు ఖర్చు అవుతుంది దీనికి అంటే, అమ్మా నేను చేసింది అది, మీరు రాసేది ఉంటే రాయండి, ఇట్లనే రాయండి. ఎంత రాసినా కానీ అని ఒక పంట 2-3 నెలలు ఇట్లా అట్లా గ్యాపు ఎక్కడో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కి రాసి వెయిట్, ఇంకా అప్పటికల్లా 2 పంటలు వచ్చినాయి. వాళ్ళ సమాధానం కూడా ఏం పంట వేశారు? వరి తర్వాత గోధుమ. వరి ఖరీఫ్లో వేసాం, రబీలో గోధుమ, మళ్ళీ రబీలో వరి వేసిన. 2 పంటలు వాడు, గోధుమ 2 రావు, ఒకటే వస్తుంది. ఈ మట్టిని కింద మట్టిని పైకి, పై మట్టిని కిందకి ఇట్లా తిప్పక ముందు మీరు ఏం వ్యవసాయం చేసేవారు? ఏ రకమైన వ్యవసాయాన్ని చేసేవారు? అదే ఇప్పుడు వేసిన పంటలే వేస్తే, ఇప్పుడు వరి గోధుమ వేసిన పంటలలో వేస్తే ఆ పోషకాలు అయిపోయి దిగుబడి తక్కువ. కాదండి, అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవారా లేకపోతే ఎట్లా? రసాయనిక వ్యవసాయం చేసేవాళ్ళం అంతకుముందు రసాయనిక ఎరువు వ్యవసాయం చేసేవారు. ఇది తెలుసుకున్నాక ఇంకా రసాయనాలు వాడకుండా. మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే రసాయనిక ఎరువులు వాడటం వల్ల ప్రజలకు ఇబ్బంది అన్న రాదు, ఈల్డ్ వస్తలేదు. మేము ఎంత రసాయనిక ఎరువు ఎంత ఎక్కువ వేస్తుంటే అంత దిగుబడి తక్కువ అవుతుంది. ద్రాక్షలో మాకు అనుభవం అయిపోయింది. ఆ డ్రిప్పర్ కాడ వేస్తే అది మొత్తం కెమికల్స్, సాల్ట్స్ అన్ని అట్లనే ఉంటున్నాయి, వానపాములు లేవు, మళ్ళా ఈల్డ్ లేదు పైన. సో నీకు పెడపప్పు అయిపోయినాం అప్పటికే ఈ సాగు చేస్తున్న భూములల్లా. అసలు మళ్ళీ దాంట్లోనే క్రాప్ బై క్రాప్ వేస్తుంటే ఏమి దిగుబడే ఉండదు. పొలంలో అయితే వస్తుంది, పాత పొలంలో రాదు, పెట్టుబడి ఎక్కువ అవుతా ఉంది, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అప్పుడు వచ్చింది మీకు ఈ ఆలోచన, అసలు ఏం చేయాలని ఆలోచించారా? అప్పుడు అవసరం కొద్ది ఏదైనా, నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంతే. అవసరం. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఈ పొలం విడిచిపెట్టి మళ్ళీ ఇంకో కొత్త పొలం తీసుకోవాలంటే నాకు ఆర్థిక స్తోమత లేదు. మరి ఇంట్లోనే రావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టారు. ఇంకా తప్పలేదు. అంటే ప్రయోగం ఒకదాని ఇంకొకటి, ఒకదాని అన్ని ఒకటేసారి రాలే, ఒకదాని తర్వాత ఒకటి చేసినాక ఒకటి తెలుసుకున్నాక ఇంకోటి. కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు అంతకు ముందు మీరు రసాయనిక ఎరువులను ఉపయోగించారు, సరైన ఈల్డ్ రాలేదు, అంటే పెట్టుబడులు ఎక్కువ అవుతా ఉన్నాయి, దిగుమతి తక్కువ అవుతా ఉంది, సో నష్టపోతున్నారని ఈ ఆలోచన అంటే మీకు ఎలా కలిగింది? ఎక్కడైనా చదివారా లేకుంటే ఎవరైనా ఇన్స్పైర్ తీసుకున్నారా? చదవలేదు నేను. ఇప్పుడు పూల చెట్లకు ఈ పూలు డెడ్ సాయిల్ అయింది, ఇది తీసేసి కొత్త మట్టి వేయండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు మేము వర్మీ కంపోస్ట్ వేస్తున్నాము, అది వేస్తున్నాము, ఇది డెడ్ సాయిల్ ఎట్లయితుంది అంటే, లేదు మీరు ట్రై చేసుకోండి అంటే, వాళ్ళు ఏం చేశారు, ఆ పూల చెట్లకు వదిలేసి ఒక నర్సరీ బెడ్
చేశారు. ఆ, దాని మీద నారు పోసుకున్నారు. పాత బెడ్ మీద సేమ్ ట్రీట్మెంటు, కొత్త బెడ్ మీద కొత్త మట్టి తెచ్చి కొత్త బెడ్ మీద ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు 18 days మళ్ళీ వెళ్తే రెడ్డి గారు రండి చూడండి ఒక పాత బెడ్ మీద మొక్కలు ఎట్లున్నాయి, కొత్త దాని మీద ఎట్లా. ఒక 50 గజాల దూరం, దానికి పక్కకే చేయలే వాళ్ళు, ఒక 50 గజాల దూరంలో చేశాడు. అప్పుడు నా బుర్ర తిరిగింది, మట్టి అంటే పూల చెట్లకేనా, ఈ నార్మల్ అన్ని పంటలు వస్తాయి కదా, మేము తినే ఈ ఫుడ్ ప్యాడీ గ్రేపు ఇవన్నిటికీ డెడ్ సాయిల్ అయింది కదా అని అప్పుడు నాకు ఆలోచన మళ్ళీ, మట్టి అంటే అన్ని పంటలకు కదా అని. అప్పుడు మా బాబు బీడిఎస్ చేసి వచ్చి డెంటిస్ట్ పాస్ అయ్యి వచ్చి ఆయనకి చెప్పాను, నువ్వు ఇక్కడ గ్రేప్ చూడు, నేను ప్యాడీ, ఇప్పుడు గ్రేప్ అంటే స్టేపుల్ ఫుడ్ కాదు, అందరు తినేది కాదు, వరి గోధుమ మీద నేను చూస్తాను, అల్వాళ్ళ ల్యాండ్ ఉంది అక్కడ చూస్తానని నేను ఆయన అక్కడ ఇచ్చేసి అప్పుడప్పుడు వెళ్ళి చూసి ఆయనకు సలహాలు తెచ్చి. అయితే ఇంత ఇది అన్నిటికీ నాకు ఈ ఆలోచన బలపడడానికి దీని వెనకాల అనుభవం ఒకటి ఉన్నది. ఏం అనుభవం అంటే, మేము కరువు వచ్చింది 80లో నుంచి, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ ఓపెన్ వెల్ డిగ్ చేస్తుండే, కరువు వచ్చినప్పుడు నీళ్ళు అవసరం కొద్దిగా. అప్పుడు ఊట బావులు అందం, ఇప్పుడంటే ట్యూబ్ వెల్స్ వచ్చినాయి, కొన్ని గంటలనే బోర్ తయారైంది. అప్పుడేమో కొన్ని సంవత్సరాల పొట్టు తోదుం, ఈ సంవత్సరం 4 గజాలు తోడితే ఇంకా సంవత్సరం 4, అట్లా అవసరం కొద్ది. కరువు వచ్చినప్పుడల్లా ఊట బావిలో దూరితే ఆ ముండ్రు మట్టిని అంతా వాళ్ళు గడపరలతో దూరుతుంటే పంపు చేసి దాన్ని ఏది కాయగూరలు ఉంటేది కాయగూరలకు. తర్వాత 86లో కరువు వస్తే మేము ద్రాక్ష తోట పెట్టినాం. అప్పుడు 78లో పెట్టినాం, 86లో కరువు వస్తే ద్రాక్ష ఇంకా బావి 4 గజాల దూరం లోతు తవ్వాల్సి వచ్చిండే. అప్పుడు వాళ్ళు 2-3 నెలలు తవ్విరు. ఆ తవ్వినన్ని రోజులు మేము డే టైంలో అంతా ఆ నీళ్ళనన్నీ పంపు చేసి పారబెట్టినాం ద్రాక్ష తోటకి. అంతకుముందు 100-120 కేజీలు ఒక మొక్కకి వస్తే 250 కేజీలు వచ్చినాయి. బావి తోడినప్పుడు నీళ్లు చాలా క్రాప్ వచ్చింది. అదేదో కరువుకు వచ్చిందని మేము అనుకున్నాం. కరువు ఉంటే ఇట్లా బాగా ద్రాక్ష వస్తుందేమని. అండ్ ఒండ్రు నీళ్ళది అప్పట్లో వచ్చినప్పుడు మేము గమనించలే. అయితే ఈ లోపల మట్టిలో నారులో చూసుకున్నాను కదా ఇంత బలం ఉందని, అప్పుడు ఆ ఒండ్రు నీళ్ళది గుర్తొచ్చింది నాకు. ఓహో, అనుభవం బాగా తోడైంది, మళ్ళీ బలపడింది. రే నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదరు బావులు తోడుతుంటే చాలా ఈల్డ్ వచ్చినాయి, కాయగూర ఏ కాయగూర పెట్టినా చాలా ఉత్పత్తి వచ్చింది, అదే కారణం ఉంటుంది. ఇంకా ఇక్కడ కరువు వచ్చినప్పుడు ద్రాక్షలో కూడా చూసినాము ఇది అని బలపడింది చాలా. అప్పుడు నా కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది. ఇదే ఎవరేమన్నా కానీ, ఎంత 45 అడుగుల లోతు వెళ్ళినా కానీ, ఆ మొరంల నీళ్లు పంపు చేసి పెట్టినా కానీ ఈల్డ్ బూస్ట్ అయిందని, మంచి ఈల్డ్ వచ్చిందని అప్పుడు నమ్మకం, మట్టి మీద నమ్మకం ఏర్పడింది. మళ్ళీ ఇంకొకటి అనలైజ్ చేశాను, ఈ అడవిలో చెట్లు కూడా లోతుకి వెళ్తాయి కదా ఏళ్ళు, అందుకేనేమో ఇంత గట్టిగా ఉన్నాయి ఆ లోపల గట్టి మట్టిలోని పోషకాలు అని. తర్వాత నన్ను కొంతమంది అన్నారు, అడవిలో అంటే ఆకు అలం రాలుతుంది, అవన్నీ సేంద్రియ ఎరువు మారి అవి అవుతాయి అని అన్నారు. నేను అన్నాను దానికి ఒప్పుకోలే. ఏంటంటే ఈ ట్యాంక్ బండి మీద సంజీవయ్య పార్కులో ఒక్క ఆకు లేకుండా చూస్తారు, ఇందిరా పార్కులో కూడా, మరి అవి ఎట్లా పెరుగుతున్నాయి అన్న. అవును, కనుక నేను దానికి ఒప్పుకోలే. లోపల మట్టే కారణం అని. సబ్సాయిల్ అంటారు దీన్ని, లోపల మట్టి అంటే సబ్సాయిల్. ఎంత డెప్త్ వెళ్ళినా ఆ పోషకాలు వాటి రూట్స్ వెళ్తున్నాయి, సంవత్సరానికి ఇంత దూరం వెళ్ళి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు అందించే పంటలు 3 అడుగులు వెళ్తున్నాయి కదా, దాని రూట్ లెవెల్ వేస్తే సరిపోతుంది కదా అని ఆ తాటు బలపడింది. ఇందాక చెప్పాను నేను, ఇది యూనివర్సిటీ వైస్ పేటెంట్ ఫైల్ చేయటం, అది వాళ్ళు అంతర్జాతీయంగా ఒప్పుకోవటము,
పబ్లికేషన్ కూడా అయింది. దాన్ని అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఉండే అప్పుడు ఆయన భారత పర్యటన వేసుకొని హైదరాబాద్ ప్రైవేట్ విజిట్లు వచ్చి ఇక్కడ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రెడ్డి, నువ్వు మానవాళికి చాలా మంచి పని చేశావు అని చేయబట్టి వదిలేదు. ఇంకా అవన్నీ ఒక ఎత్తు. తర్వాత నేను అన్ని దేశాలకు ఫైల్ చేయడం, ఇదంతా పేటెంట్ ఫైల్ చేసి వీళ్ళకు మంచిగా ఉందేమో, యూరోపియన్స్ అంతా అంటే పాశ్చాత్య దేశాలు అన్ని అప్రిషియేట్ అందు గురించి చేసిరేమో అని నేను నా శాయశక్తుల అప్పుడు ఖర్చు అయింది బాగా, కోటి పైన 2 కోట్ల దాకా. ఇంకా దాని ఇంట్రెస్ట్ తో నేను మళ్ళీ తీర్చుకున్నాను. అవన్నీ ఒక ఎత్తు. నాకు కేపబుల్ ఉంది కనుక నేను అది చేసుకోగలిగారు. అదే ఒక సన్నకారు రైతు ఇది గమనిస్తే వాడిని ఎప్పుడు కాపీ కొట్టేసి ఏం చేయలేదు అంటారేమో దేవుడిగా. మరి మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా గుర్తించింది మీ శ్రమని, అంటే మీ ఆలోచనని గుర్తించింది. ఇప్పుడు ఇది మట్టి ఎరువు దీనిలో అదే కాదు, ఇంకా నేను అప్పటి పేటెంట్ లో ఇది చీడపీడల పురుగు మందు వాడలేదు, పెస్టిసైడ్ మందు, ఈ రోగ ఆ మందులు కూడా రసాయనిక మందులు కూడా వాడలేదు, రసాయనిక మందులు వాడే సేంద్రియ ఎరువులు ఈ మట్టి వాడినా అని చెప్పినాను. అప్పుడు వాళ్ళు ఏమి అనలేదు, పురుగు ఎట్లా వచ్చింది, నీకు పురుగు మందు వాడకపోతే ఎట్లా అని అనుమానం రాలా. వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలే, కన్విన్స్ అయినరు. అది నా మధ్యలో మెదిలేదు, ఈ పురుగు ఎట్లా చచ్చిపోయింది, వీళ్ళు ఏం అడగలేరు, మరి అప్పుడు అడిగేది ఉంటే అడుగుతారు కదా, ఏం అడగలేదు ఎందుకు, ఎట్లా కన్విన్స్ అయినరు అని నాకు మధ్యలో కొంచెం ఇది అయితే ఉన్నది. నేను చేయలేదు, రాయలేదు, కానీ రాయకపోతే ఎట్లా అని వాళ్ళు క్వశ్చన్ అడగలేదు. అప్పటి నుంచి అన్వేషణ ఇంకా మధ్యలో. దాని తర్వాత ఒక 4-5 సంవత్సరాలకు ఎండిన మట్టి, ఇదే ఎండినాక బాగా అన్ని పోషకాలు లభ్య రూపంలో ఉంటాయి. ఇదే చూస్తే కూడా మంచి చెట్టు ఏపుగా పెరిగింది, డ్రిప్పర్ దగ్గర వేసిన, నీటి ధార కల్పించిన. ఇది ఎరువుగా ఎండిన మట్టి, పై మట్టి కొంచెం లోపలి మట్టి కొంచెం కలిపేస్తే ఇంకా బాగా గ్రోత్. ఆ రిజల్ట్ వచ్చింది. అది రిజల్ట్ వచ్చినాక దాంట్లోనే మళ్ళీ 2002 స్ప్రే చేసి చూశాను ఈ ఎండిన మట్టిని. అప్పుడు కూడా అది గ్రోత్ బాగా వచ్చింది, కానీ కొంచెం బురద అనిపించింది. ఎంబడే కల్పంగానే చేసిన కనుక. ఎట్లా అండి, ఎలా కలిపారు? ఇప్పుడు ఇదే ఎండిన మట్టిని డ్రమ్ములో వేసి బాగా కలిగినాక ఇట్లా చలి చూశాను. ఎంత నీరు పోసారు, ఎట్లా అంటే ప్రొసీజర్? అప్పుడు ఏమి చూడలేదు ఎంత పోయాలి ఏమి అనేది, ఊరికే ఇట్లా కలపంగానే ఇట్లా చూస్తే ఆకుల మీద గ్రోత్ వచ్చింది, కానీ గ్రీన్ అయినాయి, కానీ బురద కనిపిస్తుంది. ఈ బురద ఎందుకులే అని ఇంకా నీళ్ళ దారాన్ని ఇడిస్తే పోతుంది కదా అని స్ప్రే ఎందుకు అనుకున్నా. అప్పుడు దాని ఒక 4 సంవత్సరాలు అయినాక మళ్ళీ కరువు వచ్చి నాకు కంపల్సరీ స్ప్రే చేయవలసిన అవసరం వచ్చింది. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు కళ్యాణంగానే ఫస్ట్ అట్లనే చేసిన, మళ్ళీ స్ప్రే కొంచెం బురదనే కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకో ఏమో ఆ పైపు ఊడిపోయింది, కొద్దిగా లేట్ అయింది. దాన్ని అంటబెట్టి చేసేటాక అక్కడ డబ్బా దగ్గర పోయి చూస్తే కొంచెం తేరుకున్నాయి నీళ్ళు. అరే ఈ తేరుకున్నాయి కదా, ఈ 5 నిమిషాలనే తేరుకున్నాయి అని, సరే ఈ తేరుకున్న నీళ్ళనే కొట్టి చూద్దామని స్ప్రే చేస్తే మంచి గ్రోత్ వచ్చింది, సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి, ఆకుల మీద బురద కనిపిస్తలేదు. సో సరే ఇది మంచిదే ఇక అని అనుకొని ఆ పక్కనే జొన్న పైరు ఉన్నది, దాని మీద పోయి స్ప్రే చేసిన ఒక మూలకు. అది కూడా 24 గంటలలో 6 ఇంచుల గ్రోత్ వచ్చింది. దాంట్లో కొంచెం పై మట్టి లోపలి మట్టి 2 మిక్స్ చేసాను, కొంచెం అంత పై మట్టి. అయితే ఇక అట్లనే నెక్స్ట్ డే ఇంకో పోర్షన్ చేశాను, అట్లనే నెక్స్ట్ డే ఇంకో 3-4 రోజులు అట్లా చేసుకుంటూ పోయినా. ఏం చేసినా 24 గంటలలో. అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందంటే శివరాత్రి వెళ్ళింది 35-34 డిగ్రీలు ఉంది డే టెంపరేచర్, నైట్ 20 పైన వచ్చి 20-22. అయితే అప్పుడు ఈ గ్రోత్ ఎక్కడ లేని గ్రోత్ వచ్చింది. సమ్మర్ జూన్ దాకా, వర్షాలు పడేదాకా. ఇంకా ఏమో మట్టి ఇంత పని చేస్తా. అయితే ఫస్ట్ కొట్టిన దగ్గర నేను 4-5 రోజులలో అబ్జర్వ్ చేస్తే ఆ చీడపీడలు అనేటి, దానికి పేను బంక, జొన్న పైరుకు వేరే రకరకాల పురుగులు ఉండే, అవన్నీ ఏం లేకుండా మాయమైపోయినాయి.
అదొక ఆలోచన వచ్చింది, సమస్య అనుకున్నా నేను. ఇదేంటి మట్టి కొడితే ఇట్లా పోయినాయి, ఎవరికి ఏం చెప్పాలి నేను? ఈవెన్ మా కొడుకు కూడా డాక్టరే, డెంటిస్ట్. మా ఫ్రెండ్ ఎంబీబీఎస్ డాక్టర్, ఆయనకు కూడా చెప్పలే. పురుగులు ఎట్లా వచ్చినాయి అని బాగా ఆలోచించి ఓ 15 రోజులు ఆ చేను దగ్గరనే కూర్చున్నా, ఇంకా చేరేసుకొని ఇట్లా ఏమై ఉంటుంది అని. ఒక్కరోజు ఏదో దేవుడు దయదలిచి నా సెల్ ఫోన్, ఇప్పుడు 2016లోనే, అది 2016 అంటే ఇప్పుడు ఐఫోన్లు ఇవన్నీ వచ్చినాయి కదా. అయితే ఈ ఐఫోన్ తీసి మనం ఏదైనా తిన్న వస్తువు లివర్ డైజెషన్ చేస్తుంది కదా మనం ఏదైనా తింటే. చిన్నప్పుడు నేను కూడా మట్టి తిందు, పిల్లలు తింటే వాళ్ళ నోట్ల నుంచి తీసిన, పశువులు మేస్తాయి, ఈ కోళ్ళు అయితే అల్లడే మూతి పడతాయి. ఇవన్నీ మరి వీటికి అన్నిటికీ ఏం కాదు, ఈ పురుగులు ఎట్లా వచ్చినాయి అనే ఆలోచన వచ్చింది, సందేహం వచ్చింది. మరి ఈ పురుగులకి మనకేమో లివర్ ఉంటే డైజెస్ట్, మరి ఆటికి ఉంటుందా అని డౌట్ వచ్చింది. మరి అది తెలుసుకోవాలంటే ఇట్లా ఎవరిని అడగాలి అని గూగుల్ ఉన్నది కదా, గూగుల్లోకి పోదాం. డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లివర్ అని కొట్టిన, నో ఇన్సెక్ట్ డు నాట్ హ్యావ్ లివర్ అండ్ లంగ్స్ అన్నది. లంగ్స్ అనేసరికి నేను చదువుకున్నప్పుడు 12th క్లాస్లో గుర్తొచ్చింది, అరే ఇన్సెక్ట్స్ రెస్పిరేట్ ఆన్ దేర్ ఓన్ బాడీ, అంటే శరీరంతోనే శ్వాస తీసుకుంటాయి, శ్వాస గ్రంథులు అట్లా అని. అయితే నేను కొట్టింది ఏంది, లోపల మట్టి జిగట ఉంటది, బంక. ఆ బంక పోయి వాటి రెస్పిరేటరీ స్పోర్ట్స్ బంద్ అయినాయి అని అర్థమైంది నాకు. మళ్ళీ ఆ లోపల మట్టి వీటికేమో క్లే కాంటెంట్ అంటారు దాన్ని, జిగట అనేది ఇంగ్లీష్ లో క్లే అంటారు. ఆ క్లే పదార్థం ఏమో వీటికి డైజెస్ట్ అయితలేదు, జీర్ణం అయితలేదు. ఎందుకంటే వాటి శరీరంలో లివర్ లేదు అని ఆల్రెడీ సైంటిస్టులు దాన్ని నిర్ధారించి పెట్టారు. కనుక నాకు అప్పుడు కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది. ఆ కాన్ఫిడెంట్ తో నేను ఇంకా రైతులకు చెప్పటము, నన్ను అప్పట్లోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు శ్రీ రవిశంకర్ వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక 4 పేజీలు ఇంగ్లీష్ హిందీలో మన ఆల్ ఇండియా చెప్పాలంటే 4 పేజీలు టైప్ చేసి ఒక చిలాక అందరికి పంచిండ్రు. ఇంకా అప్పటి నుంచి నేను కూడా టీవీలకు ఏదైనా ఈ 4 పేజీలలో తెలుగును చేసి, తెలుగు మ్యాగజైన్ అయితే తెలుగులో అనువాదించి అట్లా అందరికీ దేశమంతా వాట్సాప్ గ్రూపులలో, మన టెలిగ్రామ్ గ్రూపులు వచ్చినాయి. వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్ వచ్చినాయి, దాంట్లో ఇంకా ఎక్కువ. ఇప్పుడు నేను మహారాష్ట్రకు హిందీలో పంపిస్తే వాళ్ళు వాళ్ళ భాషలో, మరాఠీ భాషలో వాళ్ళు అనువాదం చేసుకొని ఒక గ్రూపు 2 ముగ్గురు అడ్మిన్లు అట్లా నార్త్ ఇండియా. ఇప్పుడు అంతటా ఏమైందంటే సివిఆర్ అని వచ్చింది, చింతల వెంకటరెడ్డి అనే బదులు లాంగ్ అవుతుంది కదా, ఇది వాళ్ళు సివిఆర్ టెక్నిక్ అని పెట్టుకుంటారు, సివిఆర్ ఫార్మింగ్ అని పెట్టుకోరు. అంటే వాళ్ళ ఇష్టం, ఏదైనా మనకి వస్తుంది. ఇప్పుడు ఈ స్ప్రే చేసే విధానం కావచ్చు, మట్టిని మార్చే విధానం కావచ్చు, ఏ పంటకైనా ఏ వాతావరణంలో అయినా అనుకూలమైన అంటారా మరి మీ ఉద్దేశం ప్రకారం? అదే వాతావరణం. ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది, ఎండ స్టార్ట్ అయింది అంటే నవంబర్ డిసెంబర్ నుంచి జూన్ దాకా ఇంకా నువ్వు ఈ మట్టిని, అంటే ప్రాంతాలను బట్టి వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా ఇంకా వేరే విధంగా ప్రయత్నించాల్సిన అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు ఇప్పుడు ప్రాంతాలు అంటే నార్త్ ఇండియానే ఉన్నది, మనకు వాళ్ళకు 1 month డిఫరెన్స్ వర్షాకాలం. అవును. కనుక వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ సమ్మర్లో ఈ మట్టిని సేకరించుకొని, కొందరు అడుగుతారు పదన్ మట్టి పురుగుల చంపదా అని. అంటే పదన్ మట్టి కూడా చంపుతుంది, కానీ పోషకాలు ఎంబడే అందాలంటే కొంచెం ఎండు మట్టి అయితే వెంటనే అందుతుంది. ఇప్పుడు వండినా అంటున్నా, ఎండినా అంటున్నా. వండిన అన్నం మనం ఎట్లా తింటున్నాం, దానికి ఎండిన మట్టి పనిచేస్తుంది, చేస్తుంది తొందరగా. ఎండిన మట్టిలో కొన్ని నీళ్లు పోసినా కమ్మటి వర్షం వాసన వస్తుంది ఎక్కడ. దాన్ని ప్రిజర్వ్ చేసుకుని ఆ మట్టిని నువ్వు ఎప్పుడు కలిపినా, వానకాలంలో కలిపినా కమ్మటి వాసనే వస్తుంది. ఒకటి ఎండాకాలం మటుకే పరిమితం కాదు, ఎండిన మట్టికి. ఎండిన మట్టి. ఇప్పుడు ఇంకొకటి మీరు గమనించిండ్రో లేదు, నదీ నీళ్లు, మన గోదావరి నది నీళ్లు వర్షాకాలంలోనే ఎర్రగా వస్తాయి, మిగతా కాలాల్లో తెల్లగా అవుతాయి. మరి ఇక్కడేమో ఈ లోపల మట్టి అదే బోర్ నడుస్తుంది, తెల్ల వాటర్ పోస్తుంది, ఈ ఎర్రమట్టి అందులో కలిపితే సంవత్సరం పొడుగున నువ్వు ఎర్రమట్టిని తోలవచ్చు నీ పంటలకు.
డ్రిప్పులకి ఇచ్చినా సంవత్సరం పొడుగునేది. అవును. అదే మట్టి, అదే సాంద్రత, అదే లోపల మట్టి. ఇప్పుడు అడవులలోనేమో డీప్ లేయర్ కొట్టుకొస్తుంది. అదే డీప్ లేయర్ నువ్వు మన భూమిలో నుంచే తీసుకోవచ్చు. ఈడికెళ్ళి తీసుకొని బోర్ నీళ్ళలో తెల్లగా వస్తాయి. ఆ తెల్ల నీళ్ళలో ఈ మట్టి కలిపితే ఎర్ర నీళ్ళు పోతాయి. ఆ జ్ఞానం కూడా మనకు రాలే అప్పుడు. అది నది మట్టికే పరిమితం అనుకున్నాం. మన దగ్గర ఎట్లా చూస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం పొడుగునే మన మెరక ప్రాంతంలో కూడా ఆ నదీ నీళ్ళని తలపించవచ్చు. సో ఆలోచనలు రావాలి అంతే. అంతే ఆలోచనలు అన్ని. మరి అంటే చేస్తున్న వాళ్ళకి, ఆ ధ్యాస ఉన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది. నాకు ఒక్క క్లూ దొరికినందుకు ఇవన్నీ ఒకటి చేయడానికి వీలు పడ్డది. కనుక ఈ క్లూ కనుక నాకు లేకపోతే, అనుభవం కూడా లేకపోతే నేను నమ్మకపోయేది. ఏదైతే చిన్నగా ఉన్నప్పుడు గ్రేప్లో చూసినా, ద్రాక్షలో చూసినా అనుభవం కూడా అదే. కంప్యూటర్ అయితే నువ్వు ఏది ఫీడ్ చేస్తావో అదే ఉంటుంది, అనలైజ్ చేసుకోదు. ఇప్పుడు మనిషి మైండ్ ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎవరితో తిరిగినా, ఎట్లా తిన్న మట్టి తిన్నది కూడా గుర్తొచ్చింది నాకు. ఆ బావి తోడింది గుర్తొచ్చింది, వంద నీళ్లు పంపించింది, ఆ నీళ్లు పనిచేసినాయని గుర్తొచ్చింది. అంటే అనుభవం కదా అదంతా. కళ్ళతో చూసిన రీకలెక్షన్. రీకలెక్షన్ నాలెడ్జ్ లేకపోతే మళ్ళా ఇది కంప్యూటర్ మీద డిపెండ్ అయితే మళ్ళీ అది కూడా ఒక అందుకు చెడిపోయి అవుతుంది. అవును అవును. అయితే పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఇలా పిచికారీ చేయాలంటారు? చూడండి, ఇప్పుడు మొక్క చిన్నప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. 4-5 రోజులు, వారం, పంటలను బట్టి వారం లేదా మాక్సిమం 10. ఈ కాయగూరలకైతే 4-5 రోజులకే చేస్తే ఏమవుతుంది అంటే వాటి పెరుగుదల. ఎందుకంటే రోజు కోస్తాం కదా, మళ్ళీ పెరగాలి. అవును. ఈ ఎనర్జీ పోషకాలు వస్తున్నాయి. చీడపీడలు కూడా తొందరగా కొడుతుంటే ఇప్పుడు కవర్ కాని చోటు ఇంకా తొందరగా కవర్ అయిపోతుంది. ఈ కాయగూరలలో కూడా వంగ తోటకు కొంచెం ప్రాబ్లం అయింది. ఈ మట్టి అనేది వంగ పూత ఏమవుతుంది అంటే ఇట్లా గొడుగులాగుంటది. ఆ తల్లి ఏం చేస్తుంది, గొడుగు లోపల పోయి అక్కడ పెడుతుంది గుడ్డు, ఈ మట్టి పడని చోట. అయితే పిల్ల పొదిగి ఎంబడే కాయలోకి వెళ్తాయి, చిన్న పిందెలోకి. అయితే నేను అన్నాను, ఆ నాజులు దింపి చెట్టు చుట్టూ పువ్వులోకి ఓడేటట్టు చుట్టూ దింపుండ్రి. అప్పుడు లేదా ప్రెషర్ పంప్ వచ్చి పూత లోపలికి కూడా కొంచెం తోరితే ఆ తల్లి అనేది గుడ్డు పెట్టేది. అప్పుడు 100%. అట్లా చాలా మంది రైతులు అట్లా చేసుకో. దానికి తోడు గోధుమ మొలకలు అన్నాను నేను. ఆ గోధుమ మొలకలు కూడా తినలేవు చిన్న పురుగులు, ఎంబడే పైన ఇది కాలేదు. మట్టితో పాటు గోధుమ మొలకలు కూడా ఈ రసం పీల్చే పురుగులను, ఈ మిరపలో ఉన్నాయని. దీనికి కొంచెం కంకర డస్ట్ కూడా తోడు చేయమన్నాను. కంకర డస్ట్ అంటే ఇప్పుడు రోడ్లకు, కన్స్ట్రక్షన్ కు తెస్తున్నారు గ్రానైట్ మిషన్లు. అది కూడా దాంట్లో ఉన్న పౌడర్ కూడా ఈ చీడపీడలకు ఇష్టం కాదు, మళ్ళీ పోషకాలు అవుతాయి దాంట్లో కూడా. ఈ టాప్ సాయిల్ ఇప్పుడు పై మట్టి ఎందుకు ఎక్కువ స్ప్రే చేయొద్దు మీరు అని అంటున్నాను నేను. పై మట్టిలో ఆకుచూర సేంద్రియ పదార్థం ఉంటుంది. అయితే ఆ సేంద్రియ పదార్థాన్ని కూడా పురుగులు ఇష్టపడి తింటాయి. అట్లా జిగట ఉంటది కదా పై మట్టల. జిగట ఉండడానికి పురుగులకి ఏం పాయిజన్ కాదు అది. జిగట ఉంటేనే పురుగుకి పాయిజన్ అంతే. దాంట్లో ఉన్న క్లే అనే ఆ బంక ఏదైతుందో అదే అరగదు. సో ఆ విషయాన్ని రైతులంతా దృష్టిలో ఉంచుకోవాలి. అంతే కదా. మరి ఇప్పుడు జిగట ఎందుకు అంటుండు అని అంటే అది ఆ జిగట ఉన్న పదార్థాన్ని ఇది జీర్ణించుకోలేదు, దాని బాడీలో లీవర్ ఉండదు కనుక. అంటే లీవర్ ఉండదని నేను ఇందాకే చెప్పాను, కంప్యూటర్లో చూశాను, అంటే గూగుల్లో. అవును. అంటే నీకు క్వశ్చన్ వస్తేనే ఆన్సర్ వస్తుంది అంతే. ఆ క్వశ్చన్ రావటం అనేది దైవానుగ్రహం. ఇక నేను నా ఆలోచన పరిధిలో లేదు, అది ఈ దేవుడు ఇచ్చింది. అది మీ అనుభవం కావచ్చు, లేకుంటే మీ ఆలోచన, అంటే దాని మీద మీకున్న శ్రద్ధ, ఏం చేయాలన్న తపన కావచ్చు. ఫైనల్ గా చెప్పండి రెడ్డి గారు, మరి తోటి రైతన్నలకి మీరిచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు. సేంద్రియ పదార్థాలలో మనకి ఎన్నో వచ్చినాయి, రకరకాల సేంద్రియ పంటలు పండిస్తున్నాం. దాంట్లో ఇది కూడా ఇప్పుడు చాలా మంది, కొంతమంది ఏం చేస్తున్నారంటే పాలేకర్ విధానంలో, జీవామృతంలో ఈ మట్టి కలిపి చేస్తున్నారు. ఇంకో వేస్ట్ డీకంపోజర్ వచ్చింది, దాంట్లో కూడా ఇది కలిపి చేస్తారు. నేను ఏది మంచి, ఎట్లకెళ్ళి మనిషికి మంచిగా ఉండాలి, మంచి రూపంలో రావాలి.
ఏ విధమైన మంచిదైతే ఆ విధానం మనుషులకు పశువులకు ఏమన్నా హాని చేస్తుందా అనేది అనుకోండి. ఇప్పుడు పాలేకర్ గారి విధానంలో ఒకటి నాకు నచ్చలేదు. ఏంటంటే ఆయన మేకలు మేయని ఆవులు మేయని ఆకులన్నీ తీసుకొచ్చి దంచి ఉడకబెట్టి కొడతాడు. అది పురుగు చేస్తుంది. మళ్ళీ మనం తింటామా? మేకలే మేయాయి, పశువులే మేయాయి, అవి ఉపవాసం ఉన్నా ముట్టాయి. మళ్ళీ ఆకులను తీసుకొచ్చి మన కాయగూరల మీద కొడితే మనకేమోదా అని నా డౌట్. ఎందుకంటే మంచి ఇది మట్టి తెలుసుకున్నాక ఇంకా దీంట్లోకి డైవర్ట్. అది దీంట్లో ఏ విధమైన రసాయనాలు లేవు, ఎవరికి ఇబ్బంది లేదు, ఏముండదు. ఈ మట్టి పొరపాటున కూరగాయల మీద ఏమన్నా అవశేషాలు ఉన్నా అది తిన్న వాళ్ళ బాడీల పోషకాలను సమకూరుస్తుంది. అది పురుగు చనిపోతుంది, మనం తిన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా మన పోషకాల లోపం ఉంటే అది సరిపోతుంది, సమకూరుస్తుంది. నువ్వు ఇండైరెక్ట్ గా మట్టిని తిన్నట్టే. మళ్ళీ ఇప్పుడు కూడా తింటున్నాము, ఎందుకంటే ఆకుల మీద ఆకులు మట్టిలోని పోషకాలే కాయగూరలు తీసుకుంటాయి, మళ్ళీ అట్లనే తింటున్నాం కదా. అవును, అది పరోక్షంగా మట్టిని తిన్నట్టే కదా. మనం నీళ్ళ ద్వారా అవి ఎక్కుతుంది ఇది కాయగూరలకి, మళ్ళీ మనం అవి కోసుకొనే తింటాం. దాని మీద అవశేషాలున్నా ఎటువంటి ఇంకా నీ బాడీలో ఉన్న పోషకాలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు రైతులకు మీరు ఏం చెప్తారు? రైతన్నలకి, రైతులకు ఒక్కటే, మీరు అనవసరంగా అప్పుల పాలు ఇప్పుడు ఖర్చు తగ్గించుకోండి, దిగుబడి పెంచుకోండి. ఈ న్యాచురల్ పద్ధతిని ఇప్పుడు ప్రకృతి పరంగా వచ్చేదాన్ని మనం ఏదాన్ని న్యాచురల్ రీసోర్సెస్ అంటారు. ఇది మన దగ్గరనే ఉన్నాయి. ఏదో బయట నుంచి దూరం నుంచి కొండను దోకరమ్మంటలేను, లేకపోతే ఎక్కడనో అడవిలోకి వెళ్ళి కూడా నీ పొలంలోనే ఉన్నది. దాని ఏళ్ళు ఎంత పోతున్నాయి? 3 అడుగులే పోతున్నాయి. ఆ 3 అడుగుల కంటే కింది మట్టి వాడని మట్టి ఉంది. దాన్ని తీసుకొని ఎండబెట్టుకొని, కానీ ఎవరికి కష్టం? ఇది అందరికీ ఈజీ, చేయదగినదే. మళ్ళీ ఖర్చు లేదు. ఇది నేను ఇదేదో ఖర్చుతో కూడుకుంది. స్ప్రే చేయమంటున్నాం. ఇదివరకేమో పర్వాలే చేయాలి అన్నాం ఫస్ట్ ప్రక్రియలో. సరే, అప్పటికి అవగాహన రాక అది వచ్చింది. ఇప్పుడు అవగాహన వచ్చినాక స్ప్రే చేయమంటున్నాం, నీటి ద్వారా ఇవ్వమంటున్నాం, లేకపోతే ఆ మట్టి డ్రిప్పర్ దగ్గర వేయమంటున్నాం. డ్రిప్పర్ దగ్గర అదే ఎత్తు అవుతుంటే దాన్ని మళ్ళీ పలచగా చేయమంటున్నాం, మా కుప్పలు మళ్ళీ వేయమంటారు. అట్లా ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే మిమ్మల్ని సంప్రదించొచ్చా రైతన్నలు? ఫోన్ చేసి అడుగుతున్నారు, కానీ మీ తోట చూస్తాము, మీ ఇంటికి వస్తామంటే ఎంతమంది? కానీ నేను అవకాశం ఫోన్లో అయితే నాకు అవకాశం ఉన్న వాళ్ళు సలహాలు డే టైంలో అయితే ఇవ్వగలుగుతారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇవ్వగలరు, ఓపిక ఉంటది కదా. ఇంకా నైట్ చేయమంటే బాబు ఇప్పుడు పొద్దున చేయమంటాం. అదే అట్లా. రైట్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మేము అడగగానే స్టూడియోకి వచ్చినందుకు. అలానే ప్రపంచ దేశం తరపున, ప్రపంచ దేశాలలో ఎవరూ లేరు, ఒక భారతీయ తెలుగు రైతుగా మట్టికి సంబంధించి మీరు పేటెంట్ పొందినందుకు చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. తోటి రైతులంతా కూడా ఈ అంశాన్ని, అలాగే మీరు చేసిన ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకొని మట్టిలో బంగారాన్ని పండించాలని కోరుకుందాం. నమస్తే అండి.